సింహరాశి వారికి మార్చి 2వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు రేపటి రోజు సాధారణ రోజు కాదండి. మీ జీవితంలో ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు పురుషుల వల్ల జరిగే కొన్ని సంఘటనలు మీకు షాక్ ఇస్తుందన్నమాట. ఆశ్చర్యంతో పాటు ఒక గాఢమైన ఆలోచనలు కూడా పడతారండి. ఇది చాలా ఇలా జరగొచ్చా అని మీలో మీరే అనుకుంటారనమాట. ఈరోజు గ్రహస్థితి మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. మీరు ఎంత ధైర్యంగా ఉన్నా జీవితంలో కొన్ని సందర్భాలు మీకు తప్పకుండా పాఠం నేర్పడానికి వస్తాయన్నమాట. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ యొక్క సింహరాశి వారు అంటే చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి సుబ్రహ్మణ్యం గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. ఏ సమస్యలున్నా మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వదండి. ఈ రాశి అధిపతి గ్రహం సూర్యుడు ప్రకాశం, నాయకత్వం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీ స్వభావంలో కనిపిస్తాయి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాలు పుట్టిన వారే సింహరాశి వారు. సింహరాశి వారు ఎప్పుడు కూడా రాజసంగా ఉంటారండి. మీకు గౌరవం కూడా ఎక్కువగా, అంటే మీకు గౌరవం అంటే ప్రాణం అనమాట. ఎవరు మిమ్మల్ని తక్కువ చూడడం మీరు భరించలేరు. ఒకసారి నమ్మితే ఆ వ్యక్తిని ఎప్పటికీ వదలరనమాట. కానీ మోసం చేస్తే మళ్ళీ జీవితంలో రానివ్వరు. మీ హృదయం పెద్దది, కానీ కోపం కూడా అంతే పెద్దది. మీరు బయటకు కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, బంగారు రంగు, కాషాయం రంగు. ఈ రంగులు ధరించడం మీకు ఎంతో శుభప్రదం అండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 5, 9. ఈ సంఖ్యలతో సంబంధించినటువంటి పనులు, సమయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రేపు వచ్చేసి మీకు తూర్పు దిక్కు వైపు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయాన్ని చూడడం మీకు మంచి శక్తిని కూడా ఇస్తుందన్నమాట. ఇక గుండెకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్త. రక్తపోటు ఉన్నవారు ఒత్తిడి తగ్గించాలి. ఎక్కువ కోపం పనికిరాదు, కోపం వద్దు. నీరు ఎక్కువగా తాగండి. ధ్యానం 10 నిమిషాలు చేయడం చాలా మంచిది. ఈ యొక్క సోమవారం ప్రత్యేక పరిహారాలు వచ్చేసి సోమవారం కాబట్టి శివాలయంలో అభిషేకం చేయండి. పాలు లేదా నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అని 108 సార్లు జపించుకోండి. పేదవారికి తెల్ల బియ్యం దానం చేయండి. అది 1 కేజీ అయినా పర్లేదండి, అర్ధ కేజీ అయినా పర్లేదు, దానం చేయండి. ఇది మీకు ఇచ్చే ఒక చిన్న ఆటంకాలను మీకు తప్పకుండా తొలగిస్తుందన్నమాట. ఇక రేపటి రోజున చెప్పుకున్నాం కదా, ఒక ఆడ, ఇద్దరు పురుషుల వల్ల జరిగే సంఘటన గురించని. ఇప్పుడు ముఖ్యమైన విషయం అండి, రేపు మీ జీవితంలో ఒక మహిళ పాత్ర చాలా కీలకం అవుతుందన్నమాట. ఆమె మాట లేదా ఆమె నిర్ణయం మీకు అనుకోని పరిణామానికి దారితీస్తుంది. ఇద్దరు పురుషుల మధ్య ఒక వివాదం లేదా అభిప్రాయ భేదం రావచ్చు. ఆ పరిస్థితుల్లో మీరు మధ్యలో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎలా ఉండొచ్చు అంటే కనుక, కుటుంబంలో ఒక విషయం మీద చర్చ అనమాట. ఆస్తి లేదా డబ్బు సంబంధమైన విషయం కానీ, ఉద్యోగంలో ఒక నిర్ణయం కానీ, స్నేహితుల మధ్య అపార్థం కానీ, ఒక మహిళ ఒక సలహా ఇవ్వవచ్చు. ఆ ఇద్దరు పురుషులు వేరు అభిప్రాయాలు చెప్పొచ్చు. మీరు ఎవరిని నమ్మాలో అర్థం కాక కంగారు పడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ నిర్ణయం చాలా కీలకమండి. కొన్ని జాగ్రత్తలు అయితే రేపటి రోజున తప్పకుండా పాటించాలన్నమాట. తొందరపడి అసలు స్పందించకండి. ఎవరిని వెంటనే నమ్మకండి. మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా మీరు కాపాడుకోండి. శాంతంగా విని ఆలోచించి మాట్లాడండి. ఈ సంఘటన మొదట మీకు షాక్ ఇస్తుంది, కానీ చివరికి ఇది మీకు స్పష్టత ఇస్తుందండి. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరానికే దగ్గరయ్యారు అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఒక పరీక్ష లాంటిదనమాట. మీ ఆత్మవిశ్వాసం, మీ సహనం, మీ నిర్ణయ శక్తి పరీక్షించబడుతుందండి. మీరు రాజులా ఆలోచిస్తే ఎవరు మిమ్మల్ని కదిలించలేరు. సూర్యుని పిల్లలు మీరు. ఎంత చీకటి వచ్చినా మీ వెలుగు తగ్గదు. ధైర్యంగా ఉండండి, శాంతంగా స్పందించండి. ఎప్పుడు కూడా దేవుడిపై విశ్వాసాన్ని అసలు వదలకండి. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు ఏదైనా సరే అండి, కొత్తగా ఆలోచనలు చేయాలని, అందరికంటే ఒక గొప్పగా ఉండాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కసారి మీకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే కొన్ని విషయాలు రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరికి మీరు లొంగకండి. రేపటి రోజు అంటే కోపానికి కూడా గురి కాకండి. ఎవరు చెప్పిన మాటలో మీరు అసలు రేపటి రోజున వినాల్సిన అవసరం లేదనమాట. మిమ్మల్ని దెబ్బతీయాలనుకునేవారు మనల్ని దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ, మన పనితీరు కానీ ఉండాలన్నమాట. సమాజంలో ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనతో ఏ విధంగా నడుచుకుంటారో మనం కూడా వారితో నడుచుకోవాలి కదండి. కొంతమంది మనల్ని
మనకు తెలియకుండానే మనల్ని మట్టి కరిపిస్తూ ఉంటారనమాట. అంటే మనతో మంచిగా ఉంటూనే ఉంటారు, మనతో స్నేహపూర్వకంగా నడుచుకున్నట్టునే ఉంటారు. కానీ అయితే అలా ఇలా చెప్తూ ఉంటారు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారనమాట. అంటే అబద్ధాల మాటలు కానీ, ఇంకా మనం బాగుపడకూడదని ఏదైనా కానీ చేస్తూ ఉంటారనమాట. రకరకాలుగా చెప్తారు, కానీ మనల్ని డైవర్ట్ చేయడం అనమాట. మన ప్రయత్నాలను డైవర్ట్ చేస్తూ ఉంటారు. అయితే అది మనకు ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పనిని కూడా తప్పించి వారి పనుల్లో ఓహో ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలకు గురై చేయవలసినటువంటి పనిని కూడా పక్కన పెట్టేస్తాం. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం, మీ మైండ్ ఎలా పనిచేస్తుందో మీరు ఆ పనిని తప్పకుండా చేయండి. అయితే ఈ రోజున కొంతమంది వ్యక్తుల వల్ల భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇక మీకు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకైతే ఎవరైతే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని, చదువుకున్న విద్యార్థులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగ అవకాశం రావడం అనేది కూడా మీకు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా సంతోషంగా రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మంచి భవిష్యత్తుకు ఉందని మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి మంచి అవకాశమే ఈరోజు మీరు తప్పకుండా అందుకుంటారనమాట. దీని ద్వారా మీరు చాలా మురిసిపోతారు. పేరెంట్స్కి కూడా పిల్లలను చూసి చాలా గౌరవంగా ఫీల్ అవుతారని, మమకారాన్ని కూడా ఈరోజు మీరు ఎక్కువగా చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే వృత్తి వ్యాపార అవకాశాలు కూడా మీకు ఈ రోజున మంచిగా అయితే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా మీ కుటుంబంతో కాలక్షేపం అనేది చాలా అద్భుతంగా గడిచిపోతుందండి. మిమ్మల్ని మీరు ఇంకాస్త ఎక్కువగా గాఢపరచుకోవడానికి కూడా యోగా లాంటివి తప్పకుండా చేసుకోండి. మీ పనితీరు కూడా మీకు అంత ఏదైనా కానీ ఒత్తిడి లాంటివి ఉంటే కనుక అవి తొలగిపోతుందండి. మీ మనసు కూడా రిలీఫ్ అయిపోతుంది. అప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా కూడా ఉంటాయన్నమాట. ఇక ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా మీకు గురి కాకుండా తప్పదండి. అయితే మీరు ఎక్కువగా ఏంటంటే కనుక కొన్ని టెన్షన్స్ కూడా, కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కానీ సింపుల్గా చెప్పాలంటే మంచి ఆలోచనలు చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఏదొచ్చినా మనం ఏం చేయలేం కదా, మన చేతిలో ఏది ఉండదు కదండి. అనే విషయాన్ని మీరు చెప్పుకొని కొంచెం నిర్మలంగా ఆలోచించుకోండి. విపరీతమైనటువంటి సంఘటనలను ఆలోచించే విధంగా మీ మెదడును పని చెప్పకండి. మీరు కోపాన్ని కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలండి. మీకు కోపమే మైనస్ అనమాట. ఇక ఈ రోజున మీరు ఏ విషయాల్లో తలదూర్చకండి. అలాగే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూలతలు అనేవి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈరోజు జాతక ఫలితంలో ఒకవేళ కనిపించినప్పటికీ కూడా మనకి ఏంటంటే ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది కదండి. ఈ రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. సింధూరాన్ని ముఖంపై ధరించి బయటకు వెళ్ళే ముందు తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని కానీ, లేదంటే హనుమాన్ చాలీసా కానీ పఠించుకున్న తర్వాత బయటకు వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులను కూడా మీరు తప్పకుండా ఈ రోజున మీరు పొందండి. మీ మనసంతా కూడా చూడండి, ఈ రోజున చాలా తేలిక కూడా ఉంటుందండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. మీ దృష్టి ఏదైతే ఉందో, మీ యొక్క దృష్టి ఏ పనులపై ఉంటుందో దాని మీద మీరు ఒక ఫోకస్ పెట్టండి. అనవసరంగా వాళ్ళు ఒకటి చెప్పారు, వీళ్ళు ఒకటి చెప్పారు అని చెప్పి నానా రకాల ఆలోచనలు చేసి చేయవలసినటువంటి పనిని మర్చిపోవద్దండి. ఇంట్లో సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలు చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధను, ఆనందాన్ని కూడా భగవంతుడి దగ్గర పంచుకుంటారని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా, మీ జాతక ప్రకారం చూసుకుంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా అయితే ఉంటుందండి. కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజు ఒక గుర్తుంచుకునే రోజు కావచ్చు. ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనిషి వల్ల పరిస్థితులు మొదట మీకు షాక్ ఇస్తుంది, కానీ చివరకు మీరు నిజాలను తప్పకుండా మీకు చూపిస్తుందండి. మీరు సూర్యుని రాసేవారు కాబట్టి మీ వెలుగు ఎవరి మాటలతోనూ తగ్గదండి. మీ గౌరవం ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఎవరైనా మీ మనసును కదిలించడానికి ప్రయత్నించినా మీ నిర్ణయం, మీ సహనం, మీ ధైర్యం మీకు రక్షణగా నిలుస్తాయండి. ఈ సోమవారం శివుని ఆశీర్వాదం మీతో ఎప్పుడు కూడా ఉంటుందండి. ఓం నమ శివాయ అని జపిస్తూ రోజు ప్రారంభించండి. మనసులో కోపం కాకుండా శాంతిని కూడా పెట్టుకోండి. ఎందుకంటే సింహం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గర్జిస్తుంది. అలా మీరు కూడా సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే విజయం మీ వైపే వస్తుంది. అలా కాకుండా అనవసరమైనటువంటి కోపాన్ని ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటే కనుక మనకు ఎటువంటి లాభం అనేది ఉండదన్నమాట. అయితే ఏం జరిగినా భయపడకండి. తప్పకుండా ఒక సంఘటన మీ జీవితాన్ని కుదిపేయడానికి కాదు, మీ స్థానం ఎవరిది, మీ విలువ ఎంత అన్నది గుర్తు చేసుకోవడానికి తప్పకుండా వస్తుంది. మీరు సింహం అన్నమాట. మీ నిర్ణయం ఒక కుటుంబాన్ని మార్చగలదు, మీ మాట ఒక పరిస్థితిని సర్దుబాటు చేయగలదు. ఈ సోమవారం శివుని ఆశీర్వాదంతో మీ మీద ఉన్న గందరగోళం పూర్తిగా తొలగిపోతుంది. నిజాలు తప్పకుండా బయటపడతాయన్నమాట. ఎవరు మీ వాళ్ళు, ఎవరు కేవలం నటించే వాళ్ళు మీకు స్పష్టంగా తెలుస్తుందండి. ఈ యొక్క అంటే మీరు పడిపోయినా కానీ మళ్ళీ లేచే శక్తి మీలోనే ఉంటుంది. మీ గౌరవాన్ని ఎవరు కూడా తీసుకోలేరండి మీరు అనుమతించకపోతే.
కాబట్టి రేపటి రోజున ధైర్యంగా ఎదుర్కోండి, శాంతంగా మాట్లాడండి, ఆలోచించి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటూ ఉండండి. సింహం ఎప్పుడు కూడా ఓడిపోదు కాబట్టి అది కేవలం సరైన సమయానికి గర్జిస్తుంది. ఎప్పుడు కూడా శుభం అనేది మీ వెంట ఉంటుందండి. ఇప్పటి నుంచి అన్నీ మీకు శుభాలే జరుగుతాయి. దైవకృప మీకు రక్షణగా ఉండాలి. తప్పకుండా మనశ్శాంతిగా ఆరోగ్యంగా మీ జీవితాన్ని మీరు ఇప్పటి నుంచి గడపబోతున్నారనమాట. సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.